హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫినాన్షియల్ ప్లానర్ అనిల్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎన్ఆర్ఐస్ చాలా మంది మళ్ళా అంటే వెళ్తున్నారు, అక్కడ సంపాదిస్తున్నారు, సెటిల్ అవుతున్నారు, మళ్ళా బ్యాక్ టు ఇండియా రావాలి అనే ఒక కోరిక అయితే వాళ్ళకి ఉంటుంది. సో దానికోసం అని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి వాళ్ళు ఇక్కడ రియల్ ఎస్టేట్ కానీ లేదా బిజినెస్ పరంగా కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. చాలా మంది మోసపోతున్నారు కూడా దీనివల్ల. సో యాక్చువల్ గా ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు అనే వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? సో ఫస్ట్ థింగ్ ఎన్ఆర్ఐస్ కోసం ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ దే షుడ్ ఆస్క్ ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వస్తారా రిటర్న్ ఆర్ దే వాంట్ టు సెటిల్ బ్యాక్ ఇన్ దేర్. ఎక్కడైతే ఇప్పుడు అమెరికా కానీ కెనడా కానీ జర్మనీ కానీ ఆర్ దుబాయ్ కానీ ఎక్కడైనా సరే యూకే కానీ అక్కడే ఉండిపోదాం అనుకుంటున్నారా ఆర్ నియర్ బై ప్రాబ్లీ 2 years 3 yearsలో వచ్చేద్దామన్నా 5 yearsలో వచ్చేద్దామన్నా. ఫస్ట్ క్వశ్చన్ అది ఇన్వెస్ట్ చేసే ముందు ఏ ఇన్వెస్ట్మెంట్ అవన్నీ తర్వాత ఫస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్ దట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ అడిగాకే నెక్స్ట్ క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే కొన్ని గోల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోయినా కొన్ని బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలు కుడిబి పేరెంట్స్ చదివిచ్చారు, సో పేరెంట్స్కి ఒక ఇల్లు కట్టించడము, పేరెంట్స్కి కొంచెం ఫైనాన్షియల్గా సెక్యూర్ చేయడము, ఆర్ నువ్వు పెద్దవాళ్ళు అయితే సిబ్లింగ్స్ ఉండొచ్చు, మీ అన్ననో సరే చెల్లెలో తమ్ముడో అక్కడ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడం. సో ఈ గోల్స్ ఇమ్మీడియట్ బాధ్యతలు ఉంటాయి. బికాస్ యూజువలీ దీస్ ఆర్ ప్రతి ఒక్కరికి అసోసియేటెడ్ ఉంటాయి. ఇవి నువ్వు తీర్చావా, వాటి కోసం సేవ్ చేస్తున్నావా, ఇవి ఫస్ట్ చేసుకోండి. దీస్ ఆర్ క్లియర్. నెక్స్ట్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఎస్, ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, ఐ హ్యావ్ అడిషనల్ మనీ ఉంది, వీటి కోసం నేను చేసేసాను. ఓకే, అవి బాధ్యతలు. వాటిని ఇన్వెస్ట్మెంట్ లాగా చూడకండి, దెర్ ఇస్ నో పాయింట్. సో బికాస్ బాధ్యతలు కెన్ నాట్ బికమ్ ఇన్వెస్ట్మెంట్. నౌ కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్స్లో లెట్సే మీరు వద్దాం అనుకుంటున్నారు ఒక 5 years 10 yearsలో, దట్ ఈస్ వన్ కేస్ సినారియో. సెకండ్, నేను రావడం ఇష్టం లేదు, రాకపోవచ్చు, డౌట్ ఉంది అనే క్వశ్చన్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఇంకొక రకమైన డెసిషన్ మేకింగ్ ఉంటుంది. వద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే ఇండియాకి వద్దాం అనుకున్నప్పుడు కొద్దిమందికి ఆల్రెడీ ఫ్యామిలీ నుంచి కొంచెం ఏమైనా రియల్ ఎస్టేట్ ఉన్నప్పుడు అడిషనల్గా కొనాల్సిన అవసరం లేదు. హ్యావ్ దట్ మనీ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్. కుడ్ బి ఫస్ట్ ఈజీ వేర్ మెథడ్ ఏంటంటే ఎన్ఆర్ఐ డిపాజిట్స్. అన్ని బ్యాంక్స్ కూడా ఎన్ఆర్ఐకి ఒక 1 or 0.5 నుంచి 1% అడిషనల్గా ఇంట్రెస్ట్ ఇస్తాయి. అది ఎన్ఆర్ఓ అకౌంట్లో మనం చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ ఫుల్లీ రీపాట్రియబుల్. ఎన్ఆర్ఓ కాదు, ఎన్ఆర్ఈ నుంచి. సో దాని ద్వారా నువ్వు ఎఫ్డీలు చేసినావు అనుకోండి, ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ నాట్ ట్యాక్స్డ్. సపోజ్ మీరు మన ఇండియాలో మనం సేవింగ్స్ అకౌంట్లో ఎఫ్డీలు పెడితే దాన్ని ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. బట్ ఎన్ఆర్ఈ ద్వారా నువ్వు డిపాజిట్లు చేస్తే దానికి ఏం ట్యాక్స్ లేదు. అడిషనల్గా 1% వస్తుంది. వై ఏంటంటే ఏమన్నా ఇమ్మీడియట్గా రిక్వైర్మెంట్ ఉంటే దానికోసం సేఫ్టీ కోసం చేస్తాము. దెర్ ఈస్ యాడెడ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఉంటుంది, దట్ ఈస్ ఎనీహో గివెన్. ఇన్ఫ్లేషన్తో పాటు కరెన్సీ డిప్రిసియేషన్ కూడా. బికాస్ నువ్వు లెట్సే అక్కడ నుంచి లాస్ట్ ఇయర్ నువ్వు పంపించున్నప్పుడు 82 రూపీస్ 80 రూపీస్ యూఎస్ డాలర్ కన్వర్షన్లో పంపించావు, ఇవాళ 85 అయింది. దేర్ ఈస్ ఎ హై ఛాన్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్బీఐ గవర్నర్ వల్ల ఇట్ కెన్ గో టు 92 రూపీస్ ఆల్సో. సో బేసికలీ ఇక్కడ అప్రిషియేట్ అయిందంతా అక్కడ కరెన్సీ రూపంలో డిప్రిషియేట్ అయింది ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ బ్యాక్. ఓకే, అలాంటప్పుడు నువ్వు ఇక్కడ పంపించకుండా నువ్వు అక్కడ ఓన్లీ డాలర్స్ పెట్టుకున్నా నీ అప్రిషియేట్ అయ్యేది ఇంతే పర్సెంట్. లైక్ 85 82 83 నుంచి 92 అంటే క్లోజ్ టు 10 to 12%. 12% అప్రిసియేషన్ నువ్వు ఏమి చేయకుండా జస్ట్ బికాస్ నువ్వు డాలర్స్ నీ దగ్గర పెట్టుకున్నా కానీ పెరిగేది. సో అంటే ఇక్కడ 12% కన్నా అడిషనల్ గ్రోత్ వస్తేనే ఇట్ మేక్స్ సెన్స్. సో ఎఫ్డీస్ మైట్ లుక్ టెంప్టెడ్, బట్ ఏంటంటే సేఫ్టీ కోసం కొంచెం పెట్టవచ్చు ఎఫ్డీస్లో. ఎన్ఆర్ఐ ఎఫ్డీస్ పెడితే కూడా అది కూడా ఎన్ఆర్ఐ ఎఫ్డీస్ ఎన్ఆర్ఈ అందులోనే పెట్టాలి. పెడితే అడ్వాంటేజ్ ఏంటంటే కావాలంటే రిటర్న్ తీసుకెళ్ళచ్చు, ట్యాక్సెస్ లేవు కాబట్టి. అది. సెకండ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఆబ్వియస్లీ మ్యూచువల్ ఫండ్స్. అడ్వాంటేజ్ తెలుసు. ఎన్ఆర్ఈ ద్వారా అక్కడ కూడా అంతే, ఎన్ఆర్ఈ ద్వారా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి యూ కెన్ రీపాట్రియేట్, ట్యాక్సేషన్ ఉంటుంది బట్ ఇష్యూ ఏముండదు, అండ్ మచ్ హైయర్ రిటర్న్స్. ప్రాబబ్లీ అబిట్ హయ్యర్ దాన్ దిస్ కన్వర్షన్, వీటికన్నా కూడా హయ్యర్గా రావచ్చు. బట్ ఏంటంటే మీరు ఇండియాకి వద్దాం అనుకున్నప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఫ్రీగా ఈజీగా మీ డబ్బులు మీకు యాక్సెస్ ఉంటాయి. ఓకే, సో ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సేమ్ ఎఫ్డీస్ కానీ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ఆర్ఐస్కి దే కెన్ వెన్ ఎవర్ దే వాంట్ దే కెన్ access their funds without any other thing. Then coming to third, first I'll cover financial.
సో థర్డ్ వచ్చేసేసి స్టాక్స్ డైరెక్ట్గా పెట్టొచ్చు. పెట్టొచ్చు. ఎఫ్పిఐ అంటారు, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, అదొక ఆప్షన్. డిమాట్లోనే అదొక అడిషనల్గా చేసుకొని యూ కెన్ బై సెల్ ఎవ్రీథింగ్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ హౌస్. మీకు అవగాహన ఉందనుకోండి, మీరు ఫాలో అవుతున్నారనుకోండి, దెర్ ఈస్ ఎనఫ్ ఓకే. ఎనఫ్ మెటీరియల్ ఆన్ ద ఇంటర్నెట్ వేర్ యూ కెన్ డూ ద రీసెర్చ్. వాళ్ళ మార్కెట్ అక్కడ ఉన్న చోటనే కాకుండా ఇండియన్ మార్కెట్ కూడా ట్రాక్ చేయొచ్చు. చాలా హ్మ్. మంది చూస్తున్నాం, స్టాక్స్లో పెట్టుకుంటారు, కొద్దిమంది హెల్ప్ తీసుకుంటారు ఇక్కడ అడ్వైజర్స్ది. పోర్ట్ఫోలియో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తారు. సో మంచి సెలెక్టెడ్ స్టాక్స్, సెలెక్టెడ్ ఇండస్ట్రీస్లో చేసేసి వెల్త్ బిల్డ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్ ఓ 50,000, 1,00,000, 2,00,000 వర్త్ స్టాక్స్ కొంటా పోతూ ఉంటారు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం దే బిల్డ్ హ్యూజ్ యూనో హ్మ్. పోర్ట్ఫోలియో బై దెమ్సెల్స్, వాళ్ళ ఇష్టం. సో దానికి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే లిక్విడిటీ ఈజీ వెన్ ఎవర్ యూ వాంట్. సో టాక్సేషన్, ఎస్, అకార్డింగ్ టు దాని ప్రకారం టాక్సేషన్ ఉంటుంది. కొన్నిసార్లు డిటిఏ ఉంటుంది, డబుల్ టాక్సేషన్ అగ్రిమెంట్, ఆ కంట్రీతో ఎలా ఉందో చూసుకొని మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇవి కాకుండా కూడా దేర్ ఆర్ 2 మోర్ థింగ్స్ ఉన్నాయి. కొంచెం ఎన్ఆర్ఐస్ కొంచెం ఆల్రెడీ ఒక 5-10 ఇయర్స్ అయింది, క్యాపిటల్ పెద్దగా ఉంటే యూ హ్యావ్ పిఎంఎస్ ఆప్షన్ ఉంది, 50 lakhs అండ్ ప్లస్. మీకు ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్, మీ పని మీరు చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళకి ఆ డబ్బులు డిమాట్ ఓపెన్ చేసేసి పోర్ట్ఫోలియో హ్మ్. రూట్లో హ్మ్. మీ డిమాట్లో పెడితే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ విల్ గ్రో మనీ యూజువలీ హయ్యర్ దాన్ వాట్ యూ క్యాన్ డూ అండ్ విత్ మచ్ బెటర్ ఎక్స్పీరియన్స్తో చేస్తాడు. హ్మ్. ఇంకా కొంచెం క్యాపిటల్ ఉంది, ఏఏఎఫ్. ఐ యూజువలీ సజెస్ట్ సంబడి 7-8 ఇయర్స్ అక్కడ ఉంటే, ఒక 1.5 CR ఉంది. ఏఎఫ్స్ ఆర్ బెస్ట్ ఫర్ ఎన్ఆర్ఐస్. చాలా మనము, నేను ముంబైలో చూశాను, ఢిల్లీలో చూస్తున్నాను, చాలామంది కొంచెం సెటిల్డ్ ఇన్ ఎన్ఆర్ఐస్ ఎస్పెషల్లీ. ఏఎఫ్ అడ్వాంటేజ్ టోటల్లీ మంచి ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఈజ్ మేనేజింగ్ యువర్ యాసెట్స్. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. మచ్ మచ్ హైయర్ రిటర్న్స్ విచ్ బీట్స్ ఇన్ఫ్లేషన్, ప్లస్ ఆల్సో మన ఈ కరెన్సీ కన్వర్షన్స్ కూడా దానికన్నా కూడా మచ్ హైయర్ రిటర్న్స్ ఇస్తుంది. అండ్ ఎన్ఆర్ఐస్ ఆర్ అలౌడ్ టు డూ దట్. సో హ్మ్. ఇవి చేయొచ్చు, ఇవన్నీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. ఇవి కాకుండా ఓకే. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా కామన్గా చేసేది, అండ్ బికాస్ దే ఆర్ ఫోర్స్ టు డూ మోస్ట్ ఆఫ్ ద టైమ్, లైఫ్ ఇన్సూరెన్స్, యూలిప్ పాలసీలు, ట్రెడిషనల్ పాలసీ. ఐ సజెస్ట్ ఈస్ డోంట్ బై ట్రెడిషనల్ ఫర్ ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్. డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకే. ఆల్రెడీ వాళ్ళ కరెన్సీ డిప్రిషియేట్ అవుతుంది, అక్కడ లాస్ అవుతుంది. హుహు. అండ్ ఈ పాలసీల్లో మాక్సిమం వచ్చేది 7%. సో యూఆర్ లూజింగ్, డబల్ లూజేజ్. అక్కడ సంపాదించింది ఓన్లీ ఎవరికి పోకుండా మీ వాల్యూ డిస్ట్రక్ట్ చేస్తున్నారు. దాని బదులు ఒక ఇండియాలోనో అక్కడనో ఒక టర్మ్ పాలసీ, మీరు ఇక్కడికి వచ్చేద్దాం అనుకుంటే ఒక మంచి పెద్ద 4 crores, 3 crores, 5 crores మీ ఇన్కమ్ తగ్గట్టు, మీ బాధ్యతలకు తగ్గట్టు ఒక టర్మ్ పాలసీ తీసుకొని, ఎక్కడైనా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ లేదు, యూ ఆర్ వాంట్ టు బై లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి అనుకుంటే, బై యూలిప్, వేర్ అట్లీస్ట్ ఈక్విటీ రిటర్న్స్ వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం లైఫ్ కవర్ ఉంటుంది. అంటే ఉన్న వాటిలో కొంచెం బెటర్ అది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే, మన ఫ్యామిలీ మెంబర్స్, మనకు తెలిసిన వాళ్ళు, యు ఆర్ ఫోర్స్ టు బై దెమ్. యెస్. సో ఇఫ్ యూర్ ఫోర్స్, అట్లీస్ట్ బై యూలిప్, విచ్ హ్మ్. మంచి, ఆ యూలిప్స్లో కూడా ఫండ్ సెలెక్షన్ వెరీ ఇంపార్టెంట్. బై ఈక్విటీ ఫండ్స్లో ఎక్కువ పెట్టండి ఇన్స్టెడ్ ఆఫ్ డెట్ ఫండ్లో కన్నా, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైం యూలిప్ 5, 7, 10, 12 ఇయర్స్కి తీసుకుంటాం మనం పాలసీ. అంత టైం తీసుకున్నప్పుడు డోంట్ వరీ అబౌట్, ఏమంటారు, డెట్లోనే పెడతాను అనేది అవసరం లేదు. గో అగ్రెసివ్, గో, ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్స్ నెక్స్ట్ 10 to 12 ఇయర్స్కి ఇబ్బంది ఏం లేదు, 15 ఇయర్స్ కూడా ఇబ్బంది లేదు ఈక్విటీ మార్కెట్స్కి. షార్ట్ టర్మ్ హియర్ అండ్ దేర్, ఇప్పుడు ఈ లాస్ట్ 2 హుహు. months 3 monthsలో ఇబ్బందులు రావచ్చు, బట్ ఇట్స్ ఓన్లీ షార్ట్ టర్మ్. యూ విల్ సీ మొత్తం న్యారేటివ్ ఒక 3-6 మొత్తం months చేంజ్ యెస్. అయిపోతుంది. బౌన్స్ బ్యాక్ అయిపోతుంది చేంజ్ అంతా. అయిపోతుంది. యెస్. లాంగ్ టర్మ్‌కి ఎటువంటి ఇబ్బంది లేదు, ఏ ప్రభుత్వం వచ్చినా సంబంధం లేదు. హ్మ్. సో అలాంటప్పుడు డూ ఇట్ ఇన్ దిస్ థింగ్. నౌ కమింగ్ టు రియల్ ఎస్టేట్, దట్స్ ఎ టోటలీ డిఫరెంట్ గేమ్. హ్మ్. అక్కడ ఏంటంటే, మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సేఫ్టీ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు పెట్టే చోట టైటిల్ డీడ్ కానీ, లీగల్‌గా అన్ని ఇష్యూస్ కానీ, మీరు అవి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ బేసిక్స్. బికాజ్ మనం ఎన్ఆర్ఐ యాబ్సెన్స్, మనం ఎప్పుడు ఉండం అక్కడ. మనం ఒక ల్యాండ్ కొంటున్నాము, ఆర్ ఒక ఫ్లాట్ కొంటున్నాము, ఒక ప్లాట్ కొంటున్నాము. సో అలాంటప్పుడు నువ్వు లేని చోట కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు ఎక్కువ ఉండాలి. అండ్ ఇఫ్ యు ఆర్ ఎన్ఆర్ఐ, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ ఉన్నప్పుడు ఓకే, ఏదైనా కొనొచ్చు. బట్ వన్స్ యువర్ సిటిజన్షిప్ చేంజెస్, యు ఆర్ నాట్ అలౌడ్ టు బై అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆర్ ఫార్మ్ ల్యాండ్స్ కానీ, ఇట్లాంటివి యు ఆర్ నాట్ అలౌడ్. బట్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ వారసత్వం దాకా వస్తే, విత్ దట్ కండిషన్స్ యూ కెన్ హోల్డ్ ఇట్. ఓకే. సో ఓన్లీ నువ్వు కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ, ఆర్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కానీ, ఇవి కొనుక్కోవచ్చు. సో దట్ ఈస్ వన్. మీరు రెంటల్ ఇన్కమ్ కోసం మాత్రం కొనడం వేస్ట్.
6-7% అప్రిసియేషన్ మంచి కొన్ని వచ్చే చోట కొనుక్కుంటే పర్లేదు, ఎన్ఆర్ఐస్ కూడా హుహు. వండర్ఫుల్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బికాజ్ యు ఆర్ నాట్ దేర్, లీగల్గా కరెక్ట్గా చూసుకోండి. అండ్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చే ముందు కూడా ఎవరికి ఇస్తున్నారు అనేది చాలా ఎగ్జాక్ట్‌లీ. చూసుకోండి. ప్రాపర్టీ గురించి ఒకటికి 10 సార్లు చూసుకోండి. అండ్ కరెంట్లీ ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ బయింగ్ ఇన్ హైదరాబాద్, దట్ హైడ్రా కూడా ఉంది. సో మనం కొనే ప్రాపర్టీ ఎక్కడన్నా హైడ్రా కింద పడుతుందా, హెచ్ఎండి వెబ్సైట్లో వెళ్ళిపోయి ఆ సర్వే నెంబర్స్ కరెక్ట్గా చేసుకొని, మనం కొనే ప్రాపర్టీ దగ్గర ఏదైనా లేక్స్ ఉన్నాయా, ఇంతకుముందు లేక్స్ ఉన్నాయా, ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే, ఇట్లాంటి తీసుకున్నాం అనుకోండి, దేర్ ఆర్ ఎనఫ్ లాయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ కాలంలో ల్యాండ్ డాక్టర్స్ అంటున్నారు. దే గో త్రూ ఆల్ ల్యాండ్ డాక్యుమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. ఒక 5,000, 10,000 ఖర్చు అవుతుంది. బట్ హుహు. దే సేవ్ లాట్ ఆఫ్ మెంటల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు కాపాడగలుగుతారు. ఒక 5,000, 10,000 ఇట్లా డ్యూ డిలిజెన్స్ చేసుకున్నాం అనుకోండి లాయర్స్‌కో, ల్యాండ్ కోసము బాగుంటుంది. అండ్ బట్ హియర్ ఆల్సో మీరు రిటర్న్ వస్తున్నారు, వద్దాం అనుకుంటున్నారంటే ఎటువంటి కొంచెం లాంగ్ టర్మ్ వ్యూలో కొంచెం దూరంగా అయినా ఎక్కువ అప్రిషియేట్ అయితే కొనుక్కోవచ్చు. బట్ యూ వాంట్ టు కమ్ అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటున్నాము అనుకుంటే మాత్రం అది ప్రాపర్టీ ఎప్పుడైనా మనం సేల్ చేయొచ్చు. అది ఎటువంటి ఏరియాలో ఉందనేది కొంచెం అడిషనల్గా చూసుకోవాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ ఈజ్ స్టిల్ మేక్ సెన్స్. మంచి చోట కొన్ని కొన్ని అప్కమింగ్ ప్రాజెక్టులు కానీ, మంచి పేరున్న రెప్యూటెడ్ బిల్డర్ ఉన్న ప్లేస్లో కానీ, విల్లాసే కానీ స్టిల్ మేక్ సెన్స్ ప్రొవైడెడ్ మీరు కరెక్ట్ డ్యూ డెలిజెన్స్ చేసుకొని, ఆ ఏరియా కరెక్ట్‌గా ఉందా, అప్రిషియేట్ అయ్యే అవకాశం ఉందా, రెంటల్ బాగా ఉందా, అప్పుడే తీసుకుంటే బెటర్. ఎందుకంటే మీకు అక్కడ ఇంకొకటి ఏంటి మనం చూడాల్సింది ఏంటంటే, కొద్దిమంది అక్కడ లోన్ తీసుకొని ఇక్కడ కూడా కొంటారు. ఎస్పెషల్లీ దుబాయ్‌లో లో ఇంట్రెస్ట్ రేట్స్ దొరుకుతాయి. హుహు. అలాంటప్పుడు ఇట్ మేక్స్ సెన్స్ టు బై హియర్. ఏంటి, ఎందుకంటే ఇక్కడున్న అప్రిసియేషనే అనుకోండి, ప్లస్ కొన్ని చోట్ల రెంటల్ 2 తీసుకుంటే, బికాజ్ అక్కడ మీకు రెంట్ చాలా తక్కువ లోన్‌లో దొరుకుతుంది కాబట్టి యూ క్యాన్. బట్ వేరాజ్ ఇక్కడే లోన్ తీసుకొని, ఇండియాలోనే లోన్ తీసుకొని ఇక్కడ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక 1% అడిషనల్‌గా ఉంటది ఎన్ఆర్ఐస్. సో కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఏంటంటే, మోసపోవడం అనేది క్వైట్ కామన్ బికాజ్ యూ ఆర్ నాట్ దేర్. సో ఆ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే యూ హ్యావ్ సంబడీ స్ట్రాంగ్, మీ వాళ్ళు నీ గురించి ఆలోచించేవాళ్ళు అలా ఉంటే వండర్ఫుల్. ఇఫ్ నాట్, బీ కేర్ఫుల్. దెన్ థర్డ్ క్వెషన్, బిజినెస్. హ్మ్. Business and partnership, this is a very subjective area. Very very there is lot of restrictions on if you are NRI. RBI FEMA regulations ఉన్నాయి. ఒక కంపెనీలో నీది ఎంతవరకు పార్ట్నర్షిప్ ఉందో దెర్ ఈస్ ఎ లిమిట్. లిస్టెడ్ కంపెనీస్కి ఇంత అని, అన్లిస్టెడ్ వాటికి ఇంత. ఆ రూట్ కూడా ఎలా తేవచ్చు, ఎంత తేవచ్చు, ఏ బిజినెస్లో కూడా అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎన్ఆర్ఐస్కే కానీ ఆర్ ఓసిఐ కార్డ్ హోల్డర్స్కి కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ కండిషన్స్. అవి దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ కండిషన్స్. మీరు అలాంటి ఇన్వెస్ట్ చేసేప్పుడు, ఏదైనా బిజినెస్లో చేసేప్పుడు ఇట్ ఈస్ బెటర్ టాక్ టు అ కంపెనీ సెక్రటరీ ఆర్ సిఏ. ఆ ఇండస్ట్రీ స్పెసిఫిక్, ఆ ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా నేను ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు వితౌట్, హ్మ్. అండ్ ఆల్సో హౌ మచ్ ఈజ్ మై సెక్యూరిటీ అనేది కొంచెం డ్యూ డిలిజెన్స్ చేసుకోవాలి. ఎమోషన్స్ లేకుండా ఫ్రెండ్ కోసమనో, బ్రదర్ కోసమనో, బావ కోసమనో, అల్లుడి కోసమనో ఇన్వెస్ట్ అండ్ ఒక బిజినెస్ పెట్టేప్పుడు కూడా కొంచెం ఎమోషన్స్ పక్కన పెట్టి ఈ జాగ్రత్తలు ముందు తీసుకొని హ్మ్. దెన్ గెట్ ఇన్ టు ద థింగ్. అందులో కూడా ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ ఒక బైలాసే కానీ, ఒక యూనో రెస్పాన్సిబిలిటీస్ అన్ని క్లియర్గా డిఫైన్ చేసుకోరు. ప్రాపర్టీ దాని వచ్చే బిజినెస్ బాధ్యతలు కూడా డిఫైన్ చేసుకోరు. అండ్ ప్రతి బాధ్యతకి ఎంత అడిషనల్ శాలరీ, అడిషనల్ కంపెన్సేషన్ కూడా డిఫైన్ చేసుకోరు. చేసుకోకుండా ఏంటంటే ఒక 1 year తర్వాత, 2 years తర్వాత మనస్పర్ధలు వచ్చి చాలా ఇబ్బందులు పడతారు. యెస్. రిలేషన్లు పోతాయి, డబ్బులు పోతాయి, హ్మ్. టైం పోతుంది, మెంటల్ పీస్ పోతుంది. హ్మ్. దానికన్నా ఏంటంటే అంటే మనస్పర్ధలు రాకుండా, ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఆది నిష్ఠుర్కం ఇస్ మచ్ బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ అంత్య నిష్ఠుర్కం కన్నా. సో హ్యావ్ ఎ క్లియర్ సిట్, ఒక దగ్గర కూర్చోండి. హ్యావ్ ఎ క్లియర్ డెఫినేషన్ ఆఫ్ రోల్. ఓకే, నేను బయట ఉన్నాను కాబట్టి నేను స్ట్రాటజీ ఇస్తాను, ఆపరేషన్స్ నువ్వు చూసుకుంటావు, ఆపరేషన్స్ డే టు డే నువ్వు చూసుకున్నందుకు నీకు ఇంత కంపెన్సేషన్, నేను ఈ పని చేసుకున్నందుకు నాకు ఇంత. సో దీని తర్వాత మనం ఇన్ని సంవత్సరాల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాము, ఆ తర్వాత కలిసి తీసుకుందాము, ఆర్ ఎక్స్పాన్షన్కి ఎంత రేస్ చేయాలి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మ్యాటర్స్ ఎ లాట్, ఎస్పెషల్లీ బికాజ్ యాబ్సెన్స్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. దో హ్మ్. మీరు ఫోన్లో మాట్లాడినా దెర్ ఈస్ ఆల్వేస్ అ కమ్యూనికేషన్ అండ్ దెర్ ఈస్ ఆల్వేస్ అ డిస్ట్రస్ట్. దో నువ్వు అక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్స్ మానిటర్ చేసినా సరే దెర్ ఈస్ ఆల్వేస్ మేబీ నాకు తెలియకుండా ఏం జరుగుతున్నాయనే భయం ఉంటుంది అక్కడ. వాళ్ళు ఏంటి అక్కడే కూర్చొని బాగానే అడుగుతారు, ఇక్కడ బాడే బాధలు నేను పడుతున్నానని. మిస్‌అండర్‌స్టాండింగ్స్ స్టార్ట్ సో అవుతాయి. హ్యూజ్ థింగ్స్ అవుతాయన్నమాట. సో అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ నాట్ రిలేటెడ్ దెర్ ఈస్ ఎ హై హ్మ్. ఛాన్స్ దట్ యూ హ్యావ్ ఎ మచ్ మోర్ ప్రాబ్లమ్. సో అందుకోసం క్లియర్ డెఫినేషన్ పెట్టుకొని క్లియర్గా చేసుకుంటే
వర్క్స్. అదర్‌వైజ్ ఇట్స్ బెటర్ నాట్ టు డూ థట్. రాదర్ మీరున్న చోట ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. డూ ఇట్ బికాజ్ యూ హ్యావ్ అండర్ కంట్రోల్. యూ కెన్ కంట్రోల్. మీకు ఆ బ్యాండ్‌విడ్త్ లేకపోతే ఎనఫ్ హ్మ్. ఆపర్చునిటీస్. దట్స్ వై స్టాక్ మార్కెట్ ఈస్ దేర్. బికాజ్ నీకు తెలిసిన వాళ్ళు ఎవరు బిజినెస్ చేసేవాళ్ళు లేరు కాబట్టి యూ ఆర్ బయింగ్ పార్ట్ ఆఫ్ అనదర్ కంపెనీ విచ్ ఈస్ రన్ ప్రొఫెషనల్లీ. అది ఎలా తెలుస్తుంది? బికాస్ లిస్ట్ అయింది కాబట్టి. లిస్ట్ అయ్యే ముందు చాలా పారామీటర్స్ ఒక కంపెనీ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ రాదర్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీస్ త్రూ డీమ్యాట్ పెట్టుకొని మీ పోర్ట్ఫోలియో అకౌంట్ పెట్టుకొని, విచ్ ఈస్ మచ్ మోర్ సేఫర్ బికాస్ మీ ఇన్వెస్ట్మెంట్ ఈస్ మానిటర్డ్ బై సెబీ. అండ్ స్టాక్ మార్కెట్స్ ఆర్ లుకింగ్ ఎట్ కంపెనీస్ ఫైనాన్షియల్స్. నాట్ జస్ట్ మీరే కాదు, మీతో పాటు ఉన్న ఇన్వెస్టర్స్ కూడా అందరూ ట్రాక్ చేస్తున్నారు కాబట్టి. సో మీకు ఒక సర్కిల్ కానీ మీకు ఒక ఇది లేదు అన్నప్పుడు బెటర్ టు ఇన్వెస్ట్ త్రూ ఈక్విటీస్ దాన్ పార్ట్నర్షిప్స్లో పెట్టుకొని అంటిల్ అండ్ అన్లెస్ యూ ఇన్వాల్వ్ దేర్. ఓకే. ఆర్ ఇద్దరికి అది మెచ్యూరిటీ ఉంటే తప్ప హ్మ్. బోత్ పార్ట్నర్స్కి బెటర్ అవాయిడ్. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్ కేసెస్ ఎక్కువ చూశాను యెస్. నేను యెస్. నా ఎక్స్పీరియన్స్లో. సో దానికన్నా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకొని ప్రశాంతంగా ఉండడం మచ్ బెటర్. అంటే మేబీ ఐఎమ్ సేయింగ్ యాజ్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్గా చెప్తున్నాను కానీ బట్ నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది చాలా మంది యెస్. ఫ్రెండ్స్కి. సో ఈ 3 ఇన్వెస్ట్మెంట్ క్లాసెస్‌కి హోప్‌ఫుల్లీ దిస్ హెల్ప్స్. నా డిస్కషన్ హెల్ప్ అవుతుండొచ్చు. షూర్ సార్. తప్పకుండా చాలా హెల్ప్ అవుతుంది ఇది. థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.